ఆమేన్ ఆమేన్. చూడండి, దేవాది దేవుడు తన ప్రజలందరినీ ఆయన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు మొదటగా అంటే పాపికి రక్షణ ఇవ్వడానికి. పాపికి రక్షణ ఇవ్వడానికి. ఎందుకనంటే ద గ్రేట్ సాల్వేషన్. ఎందుకనంటే ఆ మరణం నుంచి విడిపించి, ఆ నిత్య నరకాల నుంచి విడిపించి దేవుడు నిత్య రాజ్యానికి చేర్చడానికే మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చారు. అంటే ఎవరు నశించడము దేవుని చిత్తము కాదు. ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా నశించడము దేవుని చిత్తము కాదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మన ప్రభుల ప్రభు, రాజుల రాజు, మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు అనంటే ఆ ఉగ్రత పాలు కాకుండా, ఎందుకు అనంటే మనం పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన ఏం చేసిందంటే సర్వ మానవాళి కొరకు ఏం చేసిందంటే ఈ లోకానికి పాపం నుంచి విడిపించి, ఎందుకనంటే ఆ పాప పరిహారముగా ఏం చేసిందంటే ఆయన కలువరి శిలువలో మనము, ఎందుకంటే పాపులమై ఉండగానే ఆయన బలియాగమై. ఎందుకు బలియాగము ఎందుకు అయిందంటే ఆ రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా నిన్ను నన్ను పాప విమోచన కలగజేసి ఆయన నిత్య రక్షణ ఇవ్వడానికి మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చారు. ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవుని చిత్తము కాదు. అందుకే ఈనాడు ప్రతి మానవుని ఏం చేస్తారంటే ఏం చేయాలంటే ఆయన రక్తమును ప్రోక్షింపజేయాలి. రక్తము లేకుండా ఏం చేస్తారంటే ఆ రక్త ప్రోక్షణ కలగకుండా పాప విమోచన కలగదు. ఆ రక్తము ఎవరిదై ఉండాలంటే పరిశుద్ధుని రక్తమై ఉండాలి, పరమాత్ముని రక్తమై ఉండాలి. ఎందుకనంటే గొర్రెల రక్తము ద్వారా, లేకుంటే మేకల రక్తం ద్వారా, ఈ జంతువుల రక్తము ద్వారా పాప విమోచన కలగదు. ఎందుకనంటే ఆయన రక్తం అమూల్యమైన రక్తము ద్వారా, నిష్కలంకమైన రక్తం ద్వారా నిన్ను నన్ను విడిపించడానికే ఆయన కలువరి శిలువలో బలియాగమైన ప్రేదేంటారు, బలియాగమే. అందుకే ఆ కొలస్సీ సంఘానికి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు ఒక మాట. కొలస్సీ సంఘానికి, తెస్సలోనిక సంఘానికి మాట్లాడుతాడు. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలవ్వడానికి నియమించలే. అంటే చూడండి, మనము రక్షణ పొందడానికే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలవ్వడానికి దేవుడు నియమించలే ప్రియదేవుడా. ఎందుకనంటే ఆ రక్తం ఏం చేస్తుందంటే సమస్త దుర్నీతి నుంచి కూడా విడిపించి ఏం చేస్తుందంటే నీతిమంతులుగా తీర్చిదిద్దేది దేవుని రక్తం. నీతిమంతులుగా తీర్చిదిద్దేది దేవుని రక్తం. ఆ రక్తము ద్వారా, అందుకే మనం చూడవచ్చు ఇంకొక మాట, చక్కని మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో చక్కగా ప్రభు దేవుడు నీ కొరకు మనకు రాసి పెట్టాడు. చూడండి, ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము 21-22 వచనం మనం చదువుదామా? అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలు అన్నిటి మీదను రక్తమును ప్రోక్షించను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. ప్రియదేవుని బిడ్డ, చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడు. ఎందుకనంటే రక్తము చిందింపకుండా ఏం చేస్తుందంటే పాప క్షమాపణ కలగదని దేవుని యొక్క లేఖన భాగము సెలవిస్తాం. అది పరిశుద్ధుని రక్తమై ఉండాలి, పరమాత్ముని రక్తమై
చేయని వ్యక్తి అయి ఉండాలి. ఎందుకంటే ఆ పరిశుద్ధుడు ఎవరంటే కన్యక గర్భమందు జన్మించి ఆయన పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు నా కొరకు మానవ అవతారిగా ఈ లోకానికి దిగి వచ్చి ఏం చేస్తాడంటే నిన్ను పాపము నుంచి విడిపించి ఆ పాపమును శుద్ధి చేస్తానికి ఏం చేస్తాడంటే కలవరి శిలువలో రక్తము చిందించాడు. ఈ లోకములో రక్తము చిందించే దేవుడు కానీ ఏంటంటే చూడండి, ఏ మనిషి కానీ ప్రాణ విమోచన కలగజేసిన వాళ్ళు లేరు. ఎందుకనంటే సర్వ మానవాళి కొరకు, ఎందుకంటే ఆ పరిశుద్ధుడైన రక్తము చిందించుడు ప్రదేంగా. అందుకే ఆ రక్తమే ఏం చేస్తుందంటే మనల్ని నీతిమంతులుగా చేసి రక్షణను కలగజేస్తా ఉన్నది. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. చూడండి, ఎందుకు ఆయన రక్తం ఏంటంటే పాపం నుంచి శాపము నుంచి విడిపించేది. ఆ రక్తం ఏం చేస్తుందంటే సంహారకుణ్ణి కూడా చొరబడనీయదు. అందుకే యోహాను అంటాడు కదా, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని. ఎందుకంటే యేసు ప్రభుల గురించి ప్రస్తావిస్తా అంటాడు యోహాను. అందుకే ఇక్కడ ఏమంటాడంటే కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతునిగా తీర్చిదబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడతాం ప్రియదేవరా. ఎందుకనంటే ఆ రక్తం ఏం చేస్తుందంటే పరిశుద్ధునిగా, నీతిమంతునిగా, యథార్థవంతునిగా, సత్యవంతునిగా, నమ్మకస్తునిగా, దేవునికి సమీపస్తునిగా చేసేదే రక్తము ప్రియదేవరా. ఆయన రక్తం చూడండి ఈ లోకంలో. ఎందుకనంటే ఆ రక్షణ పొందిన మనము కూడా ఏం చేసినంటే ఆ రక్షణ పొంది ఏం చేయాలంటే బాప్తిసము పొంది, ఆ రక్షణ పొందిన మనము కూడా బాప్తిసము తీసుకొని, అనగా బాప్తిసము అనగా ఏంటిది? క్రీస్తును ధరించుకోవడం. బాప్తిసం అనగా ఏం చేయాలంటే నీకున్న లోకము, లోకాశలు, పాపము అంతా కూడా నువ్వు సమాధి చేయాలి. ప్రభావ యేసుక్రీస్తు ఏం చేసిందంటే ఆయన సర్వ మానవాళి కొరకు ఏం చేసిందంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేపబడినట్టుగా నువ్వు పాపాన్ని ఏం చేయాలంటే సమాధి చేయాలి. బాప్తిసం ద్వారా, బాప్తిసం అనగా ఏంటిదంటే నువ్వు సమాధి చేయబడం. నీ లోకము, లోకాశాలు, లోకాచారాలు, లోక సాంప్రదాయాలు, లోకములో ఉన్న ఏదైనా కానీ నువ్వు సమాధి చేస్తేనే క్రీస్తు వలె లేపబడతాడు. ప్రజలాలు హల్లెలూయా. అందుకే ఈనాడు కూడా అనేక మంది కూడా ఏం చేస్తున్నారంటే రక్షణ నిర్లక్ష్యం చేస్తాం. అందుకే పౌలు మాట్లాడే మాట ఏం మాట్లాడంటే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి మనం తప్పించుకుందామా? బాప్తిసము తీసుకొని రక్షణ అనుభవంలోనికి నడిచి ప్రభు మార్గాన్ని రుచి చూచి, ప్రభు ప్రార్థన రుచి చూసి ఆత్మీయ మార్గములో నడిచి మరలా వెనకబడి దేవుని యొక్క రక్షణ నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలా తప్పించుకోగలుగుతావు? ఈనాడు కూడా చాలా మంది ఏంటంటే ప్రభు ఏం చేస్తుందంటే ప్రభు ఎందుకనంటే ప్రభు ప్రేమమయుడు, ప్రేమతో ప్రాణం పెట్టిండు కదా, ఆయన ఏం చేయడు. ప్రభు దయామయుడు, ప్రభు కరుణామయుడు. కరుణామయుడు కనుకనే నిన్ను కనికరించిండు, నీకు రక్షణ ఇచ్చిండు, ఉగ్రత పాలు కాకుండా. ఎందుకనంటే మరణానికి అప్పగించలే, కీడుకు అప్పగించలే, నష్టానికి అప్పగించకుండా నిన్ను రక్షించి ఒక సంఘాన్ని ఇచ్చాడు దేవుడు. మరలా ఆ రక్షణను నిర్లక్ష్యము చేయకుండా నువ్వేం చేయాలంటే ఆ రక్షణ నిర్లక్ష్యము చేయకుండా ప్రభుతోటి ఎప్పటి వరకు నడవాలి? నువ్వు ప్రారంభం మొదలుకొని ముగించేంత వరకు కూడా, నీ శేష జీవితం ముగించేంత వరకు కూడా ప్రభుతో నడవడానికే ఉడంబడిక బాప్తిసం అంటే. ఈనాడంతా చాలా మంది ఆచార సంబంధం, ఆచారం, నలుగురిలో నారాయణ, గుంపులో గోవిందం.
కానీ ఇర్మియా ప్రవక్త మాట్లాడుతాడు, నేను సమీపంగా ఉండే దేవుడినేనా, దూరంగా ఉండే దేవుడిని కానా? 23:23లో చూడండి ఇర్మియా గ్రంథంలో. ఎందుకనంటే నేను సమీపంగా ఉండే దేవుడినేనా, ఎందుకనంటే దూరంగా ఉండే దేవుడిని కానా? నువ్వు ఎంత దూరం అవుతా అంటే దేవుడు కూడా అంత దూరం అయిపోతా అంట. నువ్వు దూరం అయిపోతున్నావంటే నరకానికి దగ్గర అవుతా ఉన్నావు, సాతానికి దగ్గర అవుతున్నావు, లోకానికి దగ్గర అవుతున్నావు. చదువునా, నేను సమీపంగా ఉండు దేవుడేనేనా, దూరంగా ఉండే దేవుడని కానా? చూడండి, ఎందుకు నువ్వు దూరం అయితే దేవుడు దూరం అవుతా. నువ్వు అంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకొని నువ్వు ఎలా తప్పించుకోగలుగుతావు? నువ్వు దూరం అయిపోతున్నావంటే అపవాదికి దగ్గర అవుతున్నావు, లోకానికి దగ్గర అవుతున్నావు, సాతానికి దగ్గర అవుతున్నావు. సాతాను నిన్ను వల్ల చిక్కించుకుంటాడు. వల్ల చిక్కించుకొని రేపు ఏం చేస్తాడు అని అంటే, ఎలా చేస్తాడో తెలియని స్థితిలోనికి నేనేం చేస్తాడంటే పిట్టలు వలలో పడ్డట్టుగా నిన్ను లాగించుకున్నట వాడు గుచ్చి నిన్నేం చేస్తాడనంటే బిలబిలలాడిస్తాడని మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. చూడండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు, చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు. చూడండి, ఇప్పుడు పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభ కాలము హఠాత్తుగా వస్తుంది. ప్రియదేవులారా, చూడండి, తమ కాలము ఎప్పుడు వస్తుందో తెలియదు. అరే నువ్వు అనుకుంటావు దేవుడే చూసుకుంటావు. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, కరెంటు జాగ్రత్తగా చేయాలి. మనం ఎక్కడికి అపాయమైన స్థలంలోనికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని రక్షణను కూడా నువ్వు దేవుని రక్షణను నిర్లక్ష్యం చేసి కూడా ఏమాత్రం కూడా నువ్వు తప్పించుకోలేవు. బాప్తిసం తీసుకున్నాను, సంఘ అనుభవాల్లో రుచి చూసి కూడా నువ్వు నిర్లక్ష్యం, ప్రార్థన నిర్లక్ష్యం, వాక్యాన్ని నిర్లక్ష్యం, ఆరాధన నిర్లక్ష్యం నువ్వు చేస్తే నువ్వేం తప్పించుకుంటావు? అందుకే అక్కడ సొలొమోను తన అనుభవకృతిగా మాట్లాడుతాడు. తమ కాలం ఎప్పుడో వచ్చునో నలుగురు ఎరగరాట. అపాయ కాలం ఎలాంటిది, అంత్య దినములలో అపాయ కాలంలో వచ్చునని మీరు ఎరగరా అంటాడు. ఎందుకు అనంటే మనం చూడండి ప్రియదేవుని ద్వారా ఏ సమయంలో అపాయము సంభవిస్తుందో, ప్రమాదము సంభవిస్తుందో, నష్టము సంభవిస్తుందో తెలియదు. అందుకే ఇదే సొలొమోను ఏం మాట్లాడతాడంటే మనం చూడవచ్చు, ఆ సామెతల గ్రంథంలో మంచి చక్కగా మాట్లాడుతూ అంటాడు. ఎందుకనంటే భక్తిహీనులాట క్షేమము కలిగిందని మైమరచి నిర్మూలమవుతారట. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 32వ వచనం. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగిందని మైమర్చి నిర్మూలమగుదురు. ప్రియదేవులారా, ఈ ప్రసంగి గ్రంథం రాసింది ఆయనే, తర్వాత సామెతలు రాసింది ఆయనే. మనము దేవునితో నిర్లక్ష్యం ఎప్పుడు కూడా మనము చేయకూడదు. ఒక ఆరాధన కూడా, ఒక ప్రార్థన కూడా, ఒక ఉపవాసకుడిగా కూడా ఏ సమయంలో నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. నువ్వు ఆధ్యాత్మికంగా ఎలా ఎదగగలుగుతావు? దేని ద్వారా ఎదుగుతావు? దేవుని సన్నిధి కూడా, దేవుని మందిరం కూడా దగ్గర ఉండి నువ్వు దేవుని సన్నిధికి రాకపోవడం కూడా ఎంత బాధాకరమైన విషయం. అందుకే ఇక్కడ మాట్లాడే మాట, తమ కాలం ఎప్పుడు వచ్చునో నన్ను ఎరుగరు, చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభకాలం హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారు చిక్కుబడతారు. ఇప్పుడు మంచిగానే ఉన్నది, నీకేందమ్మా అంత మంచిగానే ఉన్నది, ధనం ఉన్నది, బలగం ఉన్నది, బంధువులు ఉన్నారు. ఎందుకనంటే అందరూ ఉన్నారు, కానీ ప్రభు చేయి విడిస్తే నీ పరిస్థితి ఏమవుతుంది?
అందుకే ప్రదేవ మనము తర్వాత మనము రక్షణ ఎందుకనంటే మనము దేవుని ఉగ్రత పాలవడానికి కాదు దేవుడు మనం నియమించింది, రక్షణ పొందుటకే ప్రభు నియమించింది. బాప్తిసము తీసుకున్న తర్వాత సంఘములో దేవుడు మనం దినదినము మన ద్వారా అనేకులు చేర్చబడాలి. నీ లోపల మార్పు కలగాలి, అంతరంగంలో మార్పు కలగాలి, మాటల్లో మార్పు కలగాలి, ఆలోచనలో మార్పు కలగాలి, ప్రార్థనలో మార్పు కలగాలి, వాక్య చదువుతున్న విషయంలో కూడా నీ లోపల మార్పు కలగాలి. దినదినం ఎన్నో విషయాలు నీ నుంచి అనేకులు నేర్చుకోవాలి సత్యాలను. నువ్వు తెరుచుకోకపోతే మరుగుజ్జులాగా ఎంతకాలం ఉంటావు? తల్లి కనుక ఎందుకంటే తన పుట్టిన కుమారుడు కుమార్తె ఎదగకపోతే ఏం చేస్తా అంటే ఆ కుమారుడు మాట్లాడకపోతే తర్వాత ఏడవకపోతే ఈమె ఏడుస్తా అంటది, ఈమె బాధపడతా అంటది, ఈమె వేదన చెందుతా అంటది, ఈమె దిగులు చెందుతా అంటది. నీ విషయం కూడా దేవుడు కూడా అంతే. అందుకే ప్రతి మనం గమనించాలి, మనము బాప్తిసము తీసుకున్న తర్వాత ప్రభుకు ఒడంబడిక చేసినాం. అందుకే మన బైబిల్ గ్రంథంలో చూడవచ్చు, ఒక స్త్రీ ఎందుకంటే ఆమె అన్ని కోల్పోతా అంటది, భర్తను కోల్పోతుంది, కుమారుని కోల్పోతుంది. ఆఖరికి వచ్చిన తర్వాత ఏమంటుందంటే ఆ తర్వాత తన చిన్న కోడలు కూడా ఒక ఆమె ఏమైపోతుంది అంటే ఆమె కూడా ఆ ఓర్ప ముద్దు పెట్టి వెళ్ళిపోతా అంటది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఏమైనా ఆ కోడలు ఉంటుంది, ఆమె కూడా ఏమంటుంది అంటే ఆమె తీర్మానం ఏముంటుందంటే ఆమె తీర్మానం, అత్త ఎందుకనంటే నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఎందుకనంటే నువ్వు మృతులందు చోటనే నేను మృతులందా. ఎందుకంటే నన్ను వేరు చేసేది ఏదంటే మరణం తప్ప ఏది వచ్చేది. అంటే మనం బాప్తిసం పొందిన తర్వాత తీర్మానం అలా ఉండాలి. ఎందుకనంటే ఆ రూతు తీర్మానం ఎలాంటిది అనంటే ఎందుకనంటే దేవునితో అంత తీర్మానం కలిగింది. అంటే రూతు ఏం చేసింది? ముసలామె, ఆమె ఏమి కూడా ఏమి కూడా ఈమెకు సహాయం చేయలేదు. కానీ యవన ప్రాయంలో కూడా ఆమె నిర్ణయం ఏమున్నదంటే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నన్ను వేరు చేసేది ఏంటిదంటే మరణం. అంటే మనము రేపు ప్రభు రాకడలో ఎందుకనంటే మరణమే మనల్ని దూరము చేయాలి, కానీ మనము దూరం కాకూడదు. అది నీ ఆధ్యాత్మిక యాత్రలో. అందుకే అంత మాత్రమే కాకుండా ప్రజలారా మనం ఏం కావాలనంటే తర్వాత బాప్తిసం తీసుకుంటే సరిపోదు, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందాలి. హల్లెలూయా హల్లెలూయా. మనం ఏం కావాలి అనంటే మనము బాప్తిసం తీసుకున్న మనము పరిశుద్ధాత్మ అనుభవంతో మనము నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే నువ్వేం చేస్తావంటే నువ్వు దేవుని యొక్క ఆ రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలి. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను క్రమంగా నడిపిస్తాడు. నీకు ఆ పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే నువ్వేం చేస్తావంటే శరీర సంబంధిగానే మిగిలిపోతా ఉంటావు. లోకంలో సంఘాలు లేవా? ఆచార సంబంధమైన సంఘాలు. నువ్వు డబ్బులు ఇస్తే చాలు, వాళ్ళకు కానుకలు ఇస్తే చాలు, బట్టలు పెడితే చాలు, నువ్వు తర్వాత నువ్వు మందిరానికి రాకున్నా పర్వాలే. లోకంలో ఉన్న సంఘాలు ఎందుకనంటే ఈనాడు సొమ్ము చేసుకునే దైవజనులు కోకొల్లున్నారు. నీ ఆత్మీయ మాటల్లో ఎందుకనంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. నువ్వు పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడలేవు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మరణించేటప్పుడు ఏం చేసిందంటే తండ్రికి తన ఆత్మను అప్పగించి ఏం చేసిండమ్మా? ప్రాణం విడిచిండు. ఆత్మను అప్పగించి ప్రాణం విడిచిండు. ఆత్మ ఎందుకనంటే తన దయచేసిన దేవుని యొద్దకే చేర్చబడాలి. మన్నైనది మట్టికి చేర్తాండది. ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు చేర్చబడాలి. నువ్వు ఆత్మ లేకపోతే నువ్వు విడవబడతాడు.
ఆత్మ లేని సంఘాలు ప్రపంచంలో కోకొల్లలు ఉన్నాయి. ఎందుకనంటే ఈ ఆత్మ అనేది లేకపోతే నీ జీవితము ఎందుకనంటే ఆ ఆత్మ నేను ఏం చేస్తానంటే నిన్ను జీవింపజేస్తా అంటది ఆత్మ. చూడండి యోహాను సువార్త మనం చూద్దాం దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 'పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మీయ జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. ఎందుకనంటే శరీరం కేవలము నిష్ప్రయోజనమైందే. కానీ ఎందుకనంటే ఈనాడు మానవులు విశ్వాసులు ఏం చేస్తున్నారంటే శరీరానికి అన్ని అలంకరణ ఉంటాయి, శరీరానికి అన్ని ఉంటాయి, అన్ని అలంకరణలు ఉంటాయి, కానీ ఆత్మల గురించిన ఆలోచన లేదు, అభిషేకం గురించి ఆలోచన లేదు, ఆత్మలో నేను ఎదగట్లేని ఆలోచన లేదు, అన్య భాషలు మాట్లాడుతున్న ఆలోచన లేదు. ఎందుకనంటే ఈ ఆత్మల గురించిన బోధ వాళ్ళకు వంట పడట్లేదు. ఎందుకనంటే ఈ ఆత్మ శరీర సంబంధంగానే ఈ లోకపరమైన ఆచార సంబంధమైన భక్తిని కొనసాగిస్తూ ఉన్నారు, కానీ తప్ప దేవునికి ఆత్మ ఎందుకు? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎందుకనంటే ఈ ఆత్మ లేకుంటేనే ఏం చేస్తున్నారంటే అన్ని సంఘాలు నడుస్తూనే ఉన్నాయి. చాలా మంది ఆత్మ లేదు. వాస్తవంగా శరీరానికి ఏం కలుగుతానంటే శరీరంకి చిన్న ముళ్ళు కూర్చిన వెంటనే ట్రీట్మెంట్, తర్వాత శరీరానికి ఇంత జ్వరం వస్తే వెంటనే రెస్ట్, శరీరానికి ఏదైనా అలసట వస్తే రెస్ట్, తర్వాత ఏం చేస్తుందంటే బ్యాకప్ శరీరంలో చిన్న బలహీనత వస్తే హాస్పిటల్ కూడా చాలాగా కారు ఆటోను బస్సు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆత్మను గురించిన ఆలోచన లేదు. ఆత్మను గురించి ఆలోచన లేదు. నేను ఆత్మ నిన్ను జీవింపజేస్తుంది, ఆత్మ నిన్ను నడిపిస్తా అంటది. ఆత్మ ద్వారా, ఎందుకనంటే ఆత్మ ద్వారా అన్య భాషలు మాట్లాడగలుగుతాడు. ఆత్మ లేకపోతే వాక్యం జ్వలిస్తున్నది. ఆత్మ లేని వాడు నావాడు కాడండి. ఒక వచ్చిన తర్వాత ఆ భక్తుడు అంటాడు, అయ్యా మీరు పరిశుద్ధ విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిందా అని మాట్లాడితే పరిశుద్ధాత్మ ఉన్న సంగతి మాకు తెలియదు. ఈనాడు కూడా లోకల్ సంఘాలు చాలా కూడా కొంత మటుకు కూడా పరిశుద్ధాత్మ అనుభవం లేదు. ఈనాడు సంఘాల్లో జోకులు, పిట్ట కథలు, ఎందుకనంటే కల్పన కథలు వారికి నచ్చినట్టుగా చెప్పి మెచ్చినట్టుగా వారిని బలపరిస్తే అయ్యగారు జోబురిని తాంటారు. కానీ ఖండించకుండా గద్దించకుండా చేస్తే ఏం లేదు. ఎందుకనంటే ఖండింపు గద్దింపు నేను ఎందుకు అనంటే ఆధ్యాత్మికంగా ప్రభు రాజ్యానికి చేర్చే మాట. చూడండి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము, చక్కగా చదవగలిగిన 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు.
గమనించాలి బ్రదర్. మరి ఈనాడు కూడా అనేక మంది జీవితంలో ఇదే. బాప్తిసం తీసుకోగానే అమ్మ పరిశుద్ధాత్మ ఎప్పుడో వచ్చేసేయండు, నువ్వు పొందుకోవాలి ఆత్మ. నీకున్న లోపాలన్నీ విడిచిపెట్టి, కోపమునంతా విడిచిపెట్టి, ఆవేశమునంచి విడిచిపెట్టి, ప్రభుకు ఆయాసపడబడే ఆలోచనలు కానీ, తలంపులు కానీ, కోరికలు కానీ, ప్రభుకు వ్యతిరేకమైంది నీ హృదయంలో, నీ ఆలోచనలో ఏదైతే ఉన్నదో విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించి ఎల్లవేళ ప్రార్థన చేస్తా అంటే, ప్రభు దేవుని సంఘములో పరిశుద్ధాత్మ కొరకు గోజాడితే పరిశుద్ధాత్మ దేవుడు నీ పైకి వస్తాడు. వాళ్ళు ఏం చేసిండ్రు? ఏడతయక ఏక మనసుతోటి పరిశుద్ధాత్మను ఏం చేసిండ్రు? మేడ గదిలో 120 మంది ఏక మనసుతో ఎడతయక స్తుతించి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి దిగి వచ్చిండు. ఇప్పుడు ఏంటంటే మేడగది అనుభవం లేదు. సినిమాలు, సీరియాలు, ఈ లోక సంబంధమైన కార్యాలు, లోకంలో ఆచారాలు, ఇది కావాలి చాలా మందికి. ఇదేనన్నా. అందుకే ఇక్కడ మీరు పరిశుద్ధాత్మను విశ్వసించినప్పుడు పొద్దునంటే మేము ఆ సంగతే వీల్లేదంటాడు. అయితే అప్పుడు అతడు అలాగైతే మీరు దేని బట్టి బాప్తిసం పొందితిరి? వారు యోహాను బాప్తిసం అన్నారు. ఎందుకనంటే ఇక్కడ మీరు యోహాను బాప్తిసం వస్తే యోహాను చెప్పలేదా అక్కడని మాట్లాడుతూ అంటారు. మనం చూడవచ్చు ఇక్కడ. ఎందుకంటే యోహాను బాప్తిసము నీళ్ళలో ఇచ్చని కానీ యేసు ప్రభువు అంటాడు నా వెనుక వచ్చువాడు అనే మాట మాట్లాడుతాడు. చూడండి, మనం మత్తయి సువార్తలో చూడవచ్చు, లూకా సువార్తలో చూడవచ్చు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను లోను కాదు. మనం అదే తక్కువ. పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. బాప్తిసాలు ఉన్నాయి. నీటి బాప్తిసం ఉన్నది, ఆత్మ బాప్తిసం ఉన్నది, ఫైర్ బాప్తిసం ఉన్నది, శ్రమల బాప్తిసం ఉన్నది. మనం ఒకటే బాప్తిసం తీసుకుంటే అయిపోయింది. అలా మనం ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం వరకు కూడా కనబడదు. మళ్ళా ఎందుకనంటే దైవజనులే ఎతకాలే, అమ్మా గుడికి రావట్లేదు తల్లి అని. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన వారా పరిశుద్ధాత్మ అభిషేకమును పొందాలి, కష్టపడాలి. ఈ శరీరానికి నువ్వు ఎలాగైతే సంరక్షించుకుంటున్నావో, పోషించుకుంటున్నావో, శరీరాన్ని కాపాడుకుంటున్నావో, నీ ఆత్మను కూడా, ఆత్మకు కావలసిన ఆహారము ప్రార్థన, పరిశుద్ధత, ఆధ్యాత్మికంగా ఉండడము, ప్రభు మార్గంలో క్రమంగా నడవడము. ఎందుకనంటే నువ్వు ఏం చేయాలంటే ఆ విధంగా నడిచినప్పుడే ఆధ్యాత్మికంగా ఎదుగుతా అంటావు. ఆత్మ అనేది పొందుకోవాలి. దేవునితో మాట్లాడే భాష ఉన్నది. నువ్వు లేకుండా ఎంత లోకకాలంలో ఇంత తిరిగినా అటు ఇటు తిరుగుతూనే ఉంటావు. ఇదే తిరుగుతూ అంటావు. ఎందుకనంటే శరీరంలో ఏ కోరిక నస్తే అటే తిరుగుతూ అంటావు. శరీరంలో ఎందుకనంటే ఏ గాలి వస్తే నువ్వు అదే గాలి తిరుగుతూ అంటావు. ఈనాడు ఎందుకనంటే స్థిరత్వము లేకపోవడం కారణం ఏంటంటే ఆత్మ లేదు, అన్య భాషలు లేదు, పరిశుద్ధంగా జీవించేవారు లేరు, ప్రత్యేకించబడిన జీవితాలు లేవు. అందుకే మనం ఏం కావాలంటే మొదట రక్షణ పొందాలి, రెండవది బాప్తిసం పొందాలి, మూడవది అభిషేకముతో నింపబడాలి. అభిషేకముతో నింపబడాలి. అభిషేకముతో నింపబడిన తర్వాత మనం ఏం కావాలి? స్వస్థత పొందాలి. పొందుతావు. ఏం స్వస్థమో నువ్వు ఇదివరకు హాస్పిటల్కి వెళ్ళేది, నువ్వు ఒక దైవికమైన స్వస్థత నీకు కలగాలి. ప్రజల హల్లెలూయా. దైవికమైన స్వస్థత కలగాలి నీకు. నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వేం కావాలంటే నువ్వు ప్రభుని అడిగినప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు. ఎందుకు బాప్తిసం అనగా ఏంటిది? క్రీస్తును ధరించుకోవడం.
ఆత్మతో నిలిపి ఆత్మానుసారంగా నడవడం. తర్వాత నీకేం కావాలి? ఒక దైవికమైన స్వస్థతని కలగాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇంకా ఎవరి మీద ఆధారపడి కాదు, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని కుమార్తెవైతే, దేవుని కుమారుడవైతే నీ ప్రార్థన ప్రభు ఆలకించడా? హల్లెలూయా. ప్రభు నేను ఆలకించాలి కదా ప్రార్థన. అందుకే చూడండి బ్రదర్, దైవికమైన స్వస్థత కావాలి. మనం చూడండి నిర్గమకాండం 15వ అధ్యాయం. నువ్వు ఎవరో వచ్చినావు. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలే. హల్లెలూయా. అశ్రద్ధ కాదు. ఏం కావాలి? ఏందో అయ్యా మనం వింటాను, అయ్యగారు మంచిగానే చెప్పాడు. ఏం చెప్పాడమ్మా మంచిగా? ఏం చెప్పాడు అయ్యగారు? మంచిగా చెప్పాడు. మరి మంచిగా చెప్పిన మాటలు నీలో హృదయంలో ఎందుకు లేవు? నీ హృదయంలో ఎందుకు నాటబడట్లేదు? అందుకే ఎవ్రీ సంఘానికి చెప్తా ఉంటాడు, మీరు వినిన సంగతులను విడిచిపెట్టకూడదు, విన్నదాన్ని జాగ్రత్తగా అనుసరించి నడుచుకోవాలి. అందుకే ఇక్కడ అంటాడు, నీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. లోకంలో ఉన్నప్పుడు అన్యాయం చేయవచ్చు, అక్రమం చేయవచ్చు, దొంగతనం చేయవచ్చు, దోపిడీ చేయవచ్చు. ఇప్పుడు న్యాయంగా నడుచుకోవాలి అంటాడు అక్కడ. విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై. ఏం కావాలి? ప్రతి ఆజ్ఞకు లోబడాలి. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలకు మనం లోపడాలి. దేవుడికి ఏమైనా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు? అమ్మా ప్రతి ఆదివారం క్రమంగా రావాలి, సాయంకాలం మంగళవారం బైబిల్ స్టడీకి క్రమంగా రావాలి, సో బేస్తవారం ఉపవాస ప్రార్థన క్రమంగా రావాలి, తర్వాత నెలలో చివరి వారము ఆన్లైన్ ప్రేరణ రావాలి, నువ్వు గృహకుడికి రావాలి, సంఘ సావాసములో నడవాలి. ఆజ్ఞలు దేవుడు, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నేను ఐగుప్తులకు కలగజేసిన అది లోకములకు కలగజేసిన రోగములలో ఏది రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చప్పలు కొట్టి ప్రభుని కనపరచు. మనకు ఒక దైవికమైన స్వస్థత మనం కలగాలి. అందుకే మనము ఈ ద్వితీయోపదేశ కాండం అంటే మరొక్కసారి కాండాన్ని రాసినప్పుడు కూడా ఇక్కడ 7వ అధ్యాయంలో మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనంటే ఇవన్నీ మనము చాలా జాగ్రత్తగా దేవుని పిల్లం కనుక ప్రతి దినాన్ని వాక్యము చదవాలి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం ఇక్కడ చెప్తా ఉంటాడు కదా. 7వ అధ్యాయము 14-15 వచనాలా, సమస్త జనముల కంటే నువ్వు ఎక్కువగా దీవించి ఎక్కువగా ఆశీర్వదించబడుదువా. నీలో మగవానికే గాని ఆడదానికే గాని కొడుతనం ఉండదు, నీ పశువుల్లోనైనా ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవాదులన్నింటినీ నీకు దూరపరిచి. చూడండి, నీకు ఏది ఉన్నా దూరపరచగలిగిన దేవుడు. చెప్పాలి బట్టి ప్రభులుగా నీకేదైనా దూరపరచగలిగిన. అందుకే ఎప్పుడైతే మనం గమనించాలి దేవుని పిల్లలు. ఈ విధంగా మనం దేవునిలో బలం పొందుకుంటా దేవునితో మనం నడవాలి. దేవుని మాటను మనం వినాలి. ప్రజల హల్లెలూయా, దేవుని మాటలు వినాలి. ఎందుకనంటే మనము ఎదిగిన తర్వాత కొంతమంది ఎదిగిన తర్వాత ఏం చేస్తారంటే దేవునికి ఇచ్చే విషయంలో పిసినారితనం ఉంటాడు. ఎదిగిన తర్వాత నాకు తెలియని మార్తం ఏంది, మర్యం ఏంది,
తెలిసిన తర్వాత మళ్ళీ తర్వాత ఏం చేస్తానంటే నిర్లక్ష్యం అవుతా అంటారు. దేవుని మాటకు అవిధేయత చూపిస్తా అంటారు. దేవునికి లోబడరు. ఎందుకనంటే దేవుని మాట ఎందుకనంటే ఎందుకంటే కామందిని దొడ్డిని ఎదుగుతా ఉన్నది ఎద్దు, తర్వాత గాడిద కూడా ఎదుగుతా ఉన్నది. తర్వాత చూడండి, సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ ఏమవుతున్నాయంటే వాటి ప్రకారంగా దేవుని యొక్క మాటకు లోబడి వాటికి భాష లేకున్నా, వాటి కులాలు లేకున్నా, ఎందుకనంటే పగటికి పగలు, ఎందుకంటే దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. అంటే సృష్టి అంతా కానీ జంతువులు కానీ పక్షులు కానీ దేవుని మాటకు లోబడుతూ ఉన్నాయి, దేవుని మాటకు విధేయత చూపెడతా ఉన్నాయి. కానీ ఒక మానవుడే దేవుని మాటకు చెప్పలే. చూడండి, మనం కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 2 వచనాలు చూద్దాం. ఇంకొకరికి వేరే వాళ్ళు చదవండి. 19వ అధ్యాయం మొదటి 2 వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపరచుచున్నవి, పగటికి పగలు బోధ చేయుచున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నవి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి స్వరము వినబడదు, వాటి కులాలు భూమి అంతటా వ్యాపించి ఉన్నవి. లోక దిగాంతముల వరకు వారి ప్రకటనలు బయట వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన 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 సూర్యుడికి గుడారం వేసాడు. చూడండి ప్రదేశారా, దేని పని దాన్ని చేస్తాను. సూర్యుడు చంద్రుడు పని, నక్షత్రాల పని చేస్తాం. అందుకే మానవుడు దేవుని మాట వినట్లేదు. గాడిద వింటా ఉన్నది, గాడిదకు నోరిచ్చి వాడుకున్నాడు దేవుడు. అంటే మానవుడు ఎందుకనంటే మాట వినట్లేదు. ఎందుకనంటే నా బలం, నాకు ధనం, నాకు భూమి ఉన్నది, నాకు అందరు ఉన్నారు, నాకు అండదండలు ఉన్నాయి, నాకు మంచి ఉద్యోగం ఉన్నది, నాకు మంచి వ్యాపారం ఉన్నది, నాకు అన్నీ ఉన్నాయి. నాకు దేవుడు ఎందుకు? నాకు బలం లేదా? అపాయం అంతా తప్పించుకోవడానికి అని ఒకలాంటి తనకున్న జ్ఞానం గర్వముతో మానవుడు ఏం చేస్తున్నాడంటే తనకున్న దాన్ని బట్టి గర్వించి విర్రవీగుతా ఉన్నాడు. ప్రియదేవుడా, మా దేవుని మాటకు లోబడ. ఎందుకనంటే చూడండి, మనం ప్రతి దాన్ని కూడా యెషయా గ్రంథంలో కూడా చూడవచ్చు. మనం యెషయా గ్రంథంలో కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 2వ వచనం. నీ కాదమ్మాము చెవియొగ్గుము, ఆలకించుము. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందిని ఎరుగును, గాడిద సొంత వారి దొడ్డిని తెలుసుకొను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు. చూడండి ప్రజలారా, నీవు దేవుని యొక్క మాట వినాలి. ఎందుకంటే రకరకాల గర్వాలు మానవులు తయారైపోయింది. అపవాది కంటే ఎక్కువగా మానవుడు గర్విస్తావు. ఈ గర్వం అనేది కూడా అపవాదిలో నుంచి పుట్టే మానవుని యొక్క జీవితాన్ని పతనం చేస్తావు. అందుకే ఈనాడు ఏం చేస్తానంటే దేన్నైనా వింటాడు కానీ దేవుని మాట విన్నాడు. దేవుని మాట విన్నాడు. ఎందుకు అనంటే అబోకు రాస్తా ఉంటాడు. చూడండి 1వ అధ్యాయంలో 11వ వచనం. కారణం ఏంటంటే నాకు బలం ఉన్నది అనుకుంటాడు. బలమునట అంటే దేవతగా భావించినట్ట అబాకు. 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. తమ బలమునే తమకు దేవతగా భావించుదురు. చూడండి, ఏంది నాకు బలం ఈ దినంలో? ఏంది నేను పోవాల్సిన పని?
అందుకే ప్రదేమ బలము ఎందుకనంటే చూడండి, నువ్వు దేవుని మాట వింటే ఎంత ఆశీర్వదించబడతావో, ఎంత దీవించబడతావో అంటాడు. ఎందుకనంటే మనం దేవుని మాటలు కనుక చూడాలన్నా, దేవుని మాటలు కనుక వింటే అంటాడు ప్రవక్త యెషయా అంటాడు, నీవు నా మాట సమ్మతిస్తే భూమిలో ఉన్న మంచి పదార్థాలను అనుభవిస్తావు అంటాడు. మోషతో మాట్లాడతాడు, ఎందుకంటే నా మాట కనుక వింటే సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా హెచ్చిస్తానంటాడు. అంటే నువ్వు దేవుడు చెప్పే ఆ ఆశీర్వాదం కంటే మానవుడు తన బలాన్ని, తనకున్న దాన్ని నమ్మి ముందుకు సాగుతాము. హల్లెలూయా. అందుకే మనం చూడండి, ఈనాడు బలం ఎందుకనంటే, ఈనాడు పరిస్థితి ఏంటంటే మనం గమనించాలి. మాట వింటే ఆశీర్వాదం, ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు కనుక యోహాను సువార్తలో మాట్లాడుతాడు, యేసు ప్రభుల వారు ఎందుకనంటే మాట్లాడతాడు, ఎందుకంటే నా మాట విని అంటాడు. నా మాట విని, ఎందుకంటే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడట మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరణములో నుండి ఏంటంటే ఎక్కడికి దాటిండట? జీవములోనికి దాటి ఉన్నాడు. చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆదివారం రాగానే అయ్యగారిని స్వస్థపరచాలి. హాస్పిటల్ లక్షలు ఖర్చు పెడతారు, మందిరంలో 10 రూపాయల కానికెళ్తారు. చిన్న ముళ్ళు పెడితే నువ్వు లేవలేవు ఇంట్లోకెళ్ళి. చిన్న ముళ్ళు పెడితే, చిన్న జ్వరాన్ని కలిగితే ఏ వ్యక్తి కూడా లేవడు, నేనైనా కానీ. లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చు పెడతారు మందిరానికి రావడానికి, వెనకాడుతా అంటారు. ఈ లోక సంబంధమైన కార్యాలే ప్రాముఖ్యత. ఈ లోకంలో ఉన్న కార్యాలకే ప్రియారిటీ. జీవం కలిగిన దేవునికి ప్రియారిటీ లేదు. నీ దగ్గర నీ స్థానాన్ని నీకు తెలియకుంటేనే ఎంత నష్టం జరుగుతుందో నువ్వు ఆలోచన చేయాలి. ఇక్కడ అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం, అంటే మరణము లేని జీవితాన్ని దేవుడు కలగజేస్తా అంటాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. చెప్పలు పెట్టి ప్రభుని గలప. అందుకే ఈనాడు నా బలము, నా డబ్బు, నా జ్ఞానము, నా అందము, నా చదువు, నాకెంతమంది ఉన్నారు, నేను ఇట్లా కొడితే అట్ల మంది అంతా ఇట్లా చేస్తారు అనే ఆలోచన మానవుని యొక్క ఆలోచన. కానీ చివరికి ఒక మాట, 2 మాటలు చెప్పేసి ముగిస్తాను. చూడండి, మనం చివరిగా చూడండి, లేవియాకాండం చూద్దాం. ప్రేతంగా లేవియాకాండం 26వ అధ్యాయం త్వరగా మనం ముగిస్తాం. పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. 26వ అధ్యాయం లేవియాకాండం. లేవియాకాండము 26వ అధ్యాయము తర్వాత మీరు ఇదంతా తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. 26వ అధ్యాయము 19 నుంచి మనం చూద్దాం. చూడండి, మీ బలగర్వమును భంగపరిచి ఆకాశమును, చూడండి, ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వల్ల ఉండజేస్తాడు. ఏంటిదాట చెప్పాలన్నా? ఆకాశం ఎట్లున్నది ఇప్పుడు చెప్తలేరు. ఆకాశం ఇనుము వలెను భూమి ఇత్తడి వల్ల ఉన్నది. చాలా ఎలా ఉన్నది? దేన్ని బట్టి? మానవుని యొక్క బలగర్వమును బట్టి, చేద్దన పని చేయడాన్ని బట్టి.
దేవునితో నడవడంకపోవడాన్ని బట్టి, దేవుని మాటకు లోబడకపోవడం బట్టి, ఇదంతా ఎందుకంట ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలన ఉండజేసేదను. చూడండి, మీ బలము ఉడికిపోవును అంటే ఇప్పుడు ఏమైపోతుంది? ఎండకు ఉడుకుతుందా, చల్లగా అవుతుందా? చెప్పాలే. ఎందుకు అనంటే నువ్వు దేనికి ప్రయారిటిస్తున్నావు, దేనికి లోబడుతున్నావు? అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడంటే మీ బలగర్వమును భంగపరిచి ఆకాశమును ఇనుము వలెను భూమిని ఇత్తడి వలన ఉండజేస్తానని నీ బలాన్ని ఉడికిపోయేటట్టుగా చేస్తా ఉన్నావు. ఆకుల్లాగా రాలిపోతా ఉన్నారు. రోజుకి ఎంతమంది చనిపోతుంది హాస్పిటల్ వెళ్ళండి. నిన్ను క్షేమంగా ఉంచాడు ప్రభు. ఉడికిపోజేసాను. మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షమును ఫలమియ్యకుండును. చూడండి, మీరు నా మాట విననులక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మల్ని బాధించదను. చూసావా? దీన్ని మనం గమనించాలి. మనము ఇదంతా ప్రకృతిని దేవుడు వాడుకుంటా ఉన్నాడు. ప్రకృతిని అంతా దేవుడు వాడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ప్రకృతిని దేవుడు వాడుకుంటా ఉన్నాడు. కానీ మనం కనుక అస్సలు దేవుని మాట వింటే నీకు ఎన్ని